నమస్తే, స్వాగతం మీ అందరికీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఎంతో పవిత్రమైన రోజు అక్షయ తృతీయ గురించి. అక్షయ తృతీయ అంటే ఏమిటో తెలుసుకుందాం. అక్షయ అంటే క్షయం లేని, అంటే ఎప్పటికీ నిలిచిపోయేదే అనే అర్థం. ఈరోజు చేసిన పుణ్యకార్యాలు, దానాలు, ప్రార్థనలు ఎంతో శుభదాయకంగా ఫలిస్తాయని హిందూ ధర్మంలో విశ్వాసం. అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ తిథిన జరుగుతుంది. ఈ సంవత్సరం అక్షయ తృతీయ 2025లో ఏప్రిల్ 30 బుధవారం రోజు వస్తుంది. దాని పౌరాణిక ప్రాముఖ్యత. ఈరోజు ఎందుకు పవిత్రం అంటే, శ్రీ విష్ణువు పరశురామ అవతారాన్ని ఈరోజు ధరించారు. కుబేరుడు కూడా ఈరోజే లక్ష్మీదేవిని పూజించి అసీమ ఐశ్వర్యాన్ని పొందాడు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు కృష్ణుడిచ్చిన అక్షయపాత్ర కూడా ఈరోజే ప్రాప్తమైందని కథ. ఇదే రోజు గంగమ్మ భూలోకానికి వచ్చిందని కూడా చెబుతారు. అక్షయ తృతీయను ఎలా జరుపుకోవాలి? ఈరోజు మనం చేయవలసిన ముఖ్యమైన పుణ్యకార్యాలు: దానం చేయడం, అన్నదానం, వస్త్రదానం, పానీయం వంటి దానాలు చేయాలి. గోపూజ, తులసి పూజ, లక్ష్మీదేవి పూజ చేయడం మంచిది. పసుపు, కుంకుమ, నెయ్యి, తామర పువ్వు ఈ పదార్థాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. స్వర్ణం కొనడం అంటే బంగారం ఈరోజు కొంటే శుభదాయకమని, సంపద పెరుగుతుంది అనే నమ్మకం ఉంది ప్రజల్లో. వివాహములు మొదలైన ముహూర్తాలు కూడా ఈరోజు చాలా శుభం. అసలు అక్షయ తృతీయ సారాంశం: ఈరోజు మనం చేసే పుణ్యకార్యాలు, ప్రార్థనలు, దానాలు జీవితాంతం మంచి ఫలితాలను ఇస్తాయి. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, శారీరకంగా కూడా మనకు శ్రేయస్సు చేకూరుతుంది. ఈ అక్షయ తృతీయ రోజు మనం మన కుటుంబంతో కలిసి భక్తితో, సమర్పణతో జరుపుకుంటే మన జీవితం కూడా అక్షయంగా, సంపూర్ణంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు.